హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలుసుకుందాం గైస్. అయితే వీడియోలో వెళ్ళే ముందు వీడియో నచ్చిన తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక గంటని ఆన్లో పెట్టుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్స్ ఐలాండ్ అండ్ తపన్నా మూవీస్ అనమాట. సో ఈ మూవీస్లో మీకు ఏ మూవీ కావాలనుకున్నా కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే ఈ 2 మూవీస్ అనేవి ఉన్నాయి గైస్. సో మీకు ఏ మూవీ కావాలనుకున్నా వాళ్ళకైతే జస్ట్ 50 రూపీస్ పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మీకు తపన్నా మూవీ కావాలనుకున్నా అండ్ ఐలాండ్ మూవీ కావాలనుకున్నా, సో ఈ 2 మూవీస్లో మీకు ఏ మూవీ కావాలన్నా వాళ్ళకైతే జస్ట్ 50 రూపీస్ పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. మీరైతే మూవీని డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ భీమా మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు గోపిచంద్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ 25న అయితే కన్ఫామ్‌గా అయితే భీమా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రజాకార్ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకి ఏప్రిల్ 26న అయితే కన్ఫామ్‌గా అయితే మనకు రజాకార్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్‌గా అయితే ఏప్రిల్ 26న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సైతాన్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 3వ తారీఖున అయితే కన్ఫామ్‌గా అయితే మనకు ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ గణపత్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సోనీ మ్యాక్స్ ఛానల్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఏప్రిల్ 25న అయితే కన్ఫామ్‌గా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది గైస్. సో ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలామంది థియేటర్లో కూడా మిస్ అయి ఉంటారు. మనకైతే ఏప్రిల్ 25న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ టెల్లు స్క్వేర్ మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు సిద్ధు జొన్నలగడ్డ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకి ఏప్రిల్ 26న అయితే కన్ఫామ్‌గా అయితే మనకి ఈ మూవీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో టెల్లు స్క్వేర్ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గానే వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. మనకైతే ఏప్రిల్ 26న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ ది ఫ్యామిలీ స్టార్ మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు విజయ్ దేవరకొండ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకు రీసెంట్‌గా అయితే థియేటర్లో ఫ్లాప్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 3వ తారీఖున అయితే కన్ఫామ్‌గా అయితే మనకు ఈ మూవీ అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ది ఫ్యామిలీ స్టార్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే కన్ఫామ్‌గా అయితే మనకు మే 3వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న కింద కామెంట్ అయితే చేయండి గైస్. తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో మీకు ఏ మూవీ కావాలన్నా ఇంకా ఓటీటీలో రిలీజ్ కాకుండా మూవీస్ అనేవి ఏ కావాలన్నా జస్ట్ కామెంట్ అయితే చేయండి. సో హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నా. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ అయితే 10K సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరగా ఉంది. తొందరగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటని ఆన్లో పెట్టుకోండి.